సో ఇంకా ఈరోజు నేనైతే ఫిష్ పులుసుతో వచ్చేసానమాట. సో ప్రతిసారి చికెన్ మటనే అవుతుంది, బిర్యానీ అవుతుంది అని చెప్పేసి ఈరోజు అయితే ఫిష్ తీసుకొచ్చారనమాట, సండే స్పెషల్. ఇంకా ఫిష్ని అయితే ఫస్ట్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దానిలో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాత కారం, ఉప్పు, మసాలా, అల్లం పేస్ట్ అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకైతే పెట్టేసుకున్నాను. సో అందులో సగం అయితే ఫిష్ పులుసు అండ్ ఇంకో సగం అయితే ఫిష్ మంచిగా కాల్చుకొని తిన్నాం అనమాట. సో అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈరోజు ఫిష్ పులుసు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసి మంచి గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి అండ్ పసుపు వేసేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే వేసేసేయాలి. సో ఇంకా ఫిష్ ముక్కలు కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై అయిన తర్వాత ఇక చింతపండు పులుసు పోసేసి ఇక దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేశారనమాట. సో ఇంకా కారం, ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సో చూడండి, ఒక 20 minutes తర్వాత పులుసు ఎలా అయిందో, సూపర్ ఉంది టేస్ట్ మాత్రము. సో ఇంకా కొత్తిమీర వేసి దించేసి ఒక 10 minutes పక్కన పెట్టేసి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.